మానవ జీవితంలో శరీరం అంటే బాడీ ముఖ్యమా లేదంటే మెదడు మైండ్ ముఖ్యమా అనేది చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ బుద్ధుడు ఒక చక్కటి పరిష్కారం చూపెట్టిండు. ఆరోగ్యవంతమైన శరీరమే ఆరోగ్యవంతమైన మనసును మోయగలుగుద్దని ఆయన ఒక పరిష్కారం చూపెట్టిండు. నిజమే కదా. మనకి శరీరము అనేది అంటే స్టమక్ అనేది రెండవ బ్రెయిన్. మీరు చూస్తే అనారోగ్యకరమైన శరీరము అనారోగ్యకరమైన మనసునే కలిగి ఉంటుంది. మీ శరీరం బాగలేదు, అనారోగ్యకరంగా ఉంది, మైండ్ ఎంత షార్ప్ ఉంటే ఏం లాభం? ఈ శరీరము అనారోగ్యం పాలైతే మెదడు కూడా పనిచేయదు. లేదు, మెదడు బాగా బలహీనంగా ఉంది, శరీరం దృఢంగా ఉంది, దృఢమైన శరీరం ఉన్నది కానీ మనసు బాగలేదు. ఈ రెండింటికి కూడా సింకు కాదు. సో దృఢమైన శరీరమే దృఢమైన మనసును మోయగలుగుతుంది. అనారోగ్యకరమైన శరీరము అనారోగ్యకరమైన మనసునే మోయగలుగుతుంది. కాబట్టి సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అనేది చాలా ముఖ్యమని బుద్ధుడు చెప్తాడు. ఇది చాలా చక్కని ఫిలాసఫీ. కాబట్టి శరీరము మైండ్ రెండు కూడా బ్యాలెన్స్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. నమో బుద్ధయ్య.